శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. మేషరాశి వారి జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఫిబ్రవరి 28 సంకటహర చతుర్థి తరువాత ఒక స్త్రీ రాకతో వీరి జీవితం తల్లకిందులు కానుంది. అయితే ఈ రాశివారు సంకటహర చతుర్థి తరువాత జీవితంలో ఎటువంటి మార్పులను పొందబోతున్నారు, అలాగే ఏ స్త్రీ రాకతో వీరి జీవితం తల్లకిందులు కానున్నది అనే విషయాలతో పాటుగా ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సంకటహర చతుర్థి తరువాత ఈ రాశి వారి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి. వీరికి అధికంగా జ్ఞాపక శక్తి ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉంటారు. ఒక పనిని మొదలు పెట్టే ముందే దానివల్ల జరిగే మంచి చెడులను గురించి ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. అలాగే ప్రారంభించిన ప్రతి కార్యాన్ని పూర్తి చేస్తారు. అలాగే ఎటువంటి ఆశ పడకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు. అలాగే వీరు సున్నిత స్వభావులు. సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలను తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఎదుటివారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ ఇష్టపడతారు. అలాగే ఇతరులను హేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అలాగే మీరు చేసే పనిని మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. అలాగే కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో తమ అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుందని చెప్పలేము. ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. దీని వలన అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాగే సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో మంచి అనుభవం, నేర్పు కలిగి ఉంటారు. వీరికి అవసరమైన సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. ఈ రాశివారు వీరి యొక్క బంధువులు, ఆత్మీయుల అవసరాలకు డబ్బును సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి నష్టపోతారు. ఈ రాశి వారికి రాజకీయ అధికారం అకస్మాత్తుగా లభించే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు ఇతరుల గురించి ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఇతరులతో చర్చించి ఇరువైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది. అలాగే సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. దీని వలన వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా విజయవంతమైన లాభాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు స్థిరాస్తులను కలిగి ఉండటం ద్వారా, అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేయటం ద్వారా ధనవంతులవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఫిబ్రవరి 28 సంకటహర చతుర్థి తరువాత జీవితంలో సంభవించే పెను మార్పులను గురించి చూసినట్లయితే వీరికి విద్యాపరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను సాధించనున్నారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వనున్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు సంకటహర చతుర్థి తరువాత జీవితంలో ఆశించిన ఫలితాలను పొందనున్నారు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు లభించనున్నది. క్రీడాకారులకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందనున్నారు. అలాగే కళాకారులు నూతన అవకాశాలను పొందనున్నారు. ఈ రాశి వారికి సంకటహర చతుర్థి తరువాత కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగనున్నాయి. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందనున్నారు. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలగనున్నది. అంతేకాకుండా సంతానపరంగా శుభవార్తను విననున్నారు. ఈ రాశి వారికి సంకటహర చతుర్థి తరువాత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఉత్తమ ఫలితాలను పొందనున్నారు. వృత్తిలో పెరుగుదల కనిపిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా వీరు ఆశించినటువంటి ప్రమోషన్లు, స్థాన బదిలీలు పొందనున్నారు. అలాగే పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి మద్దతు లభించనుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి.
అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో వీరికి అంతగా కలిసి రావు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారి ఫిబ్రవరి 28 సంకటహర చతుర్థి తర్వాత ఒక స్త్రీ రాకతో వీరి జీవితం తల్లకిందులు కానుంది. ముఖ్యంగా వీరు పనిచేసేటటువంటి సంస్థల్లో కానివ్వండి, ఉద్యోగ ప్రదేశంలో కానివ్వండి, లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో కానివ్వండి, ఒక స్త్రీ రాకతో ఈ రాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలను పొందనున్నారు. ముఖ్యంగా వీరు పనిచేసేటటువంటి ప్రదేశంలో లేదా ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎవరైనా కొత్తగా స్త్రీలు పరిచయం అయితే వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు నూతనంగా పరిచయం అయ్యే ఒక స్త్రీ కారణంగా లేనిపోని చిక్కుల్లో పడే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఈ స్త్రీ పరిచయంతో మీ ఉద్యోగంలో లేనిపోని సమస్యలు వచ్చి ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీకు ఎవరైనా నూతన స్త్రీలు పరిచయం అయితే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. వీరి వలన కూడా మీరు మీ వ్యాపార పరంగా లేదా వృత్తిపరంగా ఎన్నడూ చూడని నష్టాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంకటహర చతుర్థి తర్వాత మీ జీవితంలో ఎవరైనా నూతన స్త్రీ పరిచయం అయితే వారితో తగు జాగ్రత్తగా ఉండండి. లేదంటే లేనిపోని కష్టాలను మీ జీవితంలో కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరికి ముక్కు, గొంతు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి సంకటహర చతుర్థి తర్వాత ఆర్థికంగా ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు సంపాదించిన మొత్తాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఖర్చులను తగ్గించుకొని భవిష్యత్ అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేసుకోండి. ఈ రాశి వారు సంకటహర చతుర్థి తర్వాత జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండను మాలగా సమర్పించాలి. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఈ రాశివారు కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు శని, రాహు, కుజ గ్రహాలకు శాంతి పూజలను నిర్వహించుకోవాలి. అలాగే పేదవారికి, అనాథలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. అలాగే ఈ రాశివారు వీరి యొక్క జన్మ నక్షత్రం సమయాన మట్టి పాత్రలో నీటిని తీసుకుని రావి చెట్టుకు 21 ప్రదక్షిణలు చేసి ఆ నీటిని రావి చెట్టుకు పోయాలి. ఈ విధంగా చేయటం ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఫిబ్రవరి 28 సంకటహర చతుర్థి తర్వాత ఒక స్త్రీ రాకతో ఈ రాశి వారి జీవితం ఏ విధంగా తల్లకిందులవుతున్నది, అలాగే వీరికి సంకటహర చతుర్థి తర్వాత జీవితంలో జరిగే మార్పులు ఏమిటి అనే విషయాలతో పాటుగా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.